మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే చాలా హెల్తీగా, టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ పన్నీర్ పరాటా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి. దీన్ని చపాతీ పిండి కన్నా చాలా సాఫ్ట్గా ఉండేలాగా తడుపుకోవాలి. పిండి మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే పరాటాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవస్తుంది. పిండినంతా ఇలా మెత్తగా తడుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని 20 నిమిషాలు నాననివ్వాలి. పిండి నానిన తర్వాత చేస్తేనే పరాటాలు ఈజీగా చేసుకోవస్తాయి. స్టఫింగ్ కోసం 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే 12 నుంచి 15 వరకు పరాటాలు చేసుకోవచ్చు. పన్నీర్ అంతా ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో తురిమి పెట్టుకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసి అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ పన్నీర్ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. పాలిథిన్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీంట్లో పన్నీర్ స్టఫింగ్ని పెట్టి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని పరాటాలాగా ఒత్తుకోవాలి. చపాతీ పీట పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా పాలిథిన్ కవర్ పైన చేస్తే చాలా సన్నగా వస్తాయి. పరాటానంతా ఇలా నీట్గా ఒత్తుకున్న తర్వాత దీన్ని పెనం పైన వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇలా అన్ని పరాటాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. వీటిని టొమాటో కెచప్తో కానీ హనీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.